హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. చూడండి, మేమైతే కాకరకాయలు అయితే కేజీ తీసుకొని కట్ చేశాను. కట్ చేసిన తర్వాత అయితే ఇంకా కొద్దిసేపు ఆరబెడితే దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత పచ్చడి అయితే చేస్తాము ఫ్రెండ్స్. ఓకేనా? మరి చూడండి, కాకరకాయ పచ్చడి ఫుల్ వీడియో కూడా పెడుతున్నా, చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇగో కాకరకాయ పచ్చడి పెట్టడానికి అయితే ఆయిల్ హీట్ చేసుకోవడానికి ఆయిల్ పోస్తున్నా ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇగో ఇక్కడ పెట్టిన కాకరకాయలు అయితే పచ్చడి చేయాలి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే కేజీ తీసుకున్నాను కాకరకాయలు. కేజీ తీసుకుని ఇలానైతే కట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయలు అల్లేసి ఫ్రై చేసి పచ్చడి చేయడమే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాతనైతే ఇవైతే కాకరకాయలు అయితే ఫ్రై చేయడానికి ఆయిల్లో వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్లోనైతే ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా మంచిగా బ్రౌనిష్ కలర్ రావాలి. వచ్చిన తర్వాతనైతే ఇంకా తీసేసి మళ్ళీ ఇంకా వేసుకొని మళ్ళీ అవి ఫ్రై చేసుకోవడమే ఫ్రెండ్స్. అయితే ఇలా వచ్చిన తర్వాతనైతే తీయాలి. మంచిగా ఫ్రై అయినవి కాకరకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసి దీంట్లో అయితే వేసుకోవాలి. ఇంకొన్ని కాకరకాయలు ఉన్నాయి కదా, వీటిని కూడా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్లో వేస్తున్నాను. వేసేసి మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత పచ్చడికి అయితే తాలింపు చేయడమే ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఇవి కొన్ని ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ సగం వేయించి పక్కన పెట్టాను. ఇంకా సగం ఇది ఆయిల్లో ఫ్రై చేయాలి. చేసిన తర్వాత అయితే ఇంకా మన పచ్చడి ప్రిపరేషన్ అయిపోయినట్టుగా. చూడండి ఫ్రెండ్స్, అయిపోయినాయిగా మొత్తం ఫ్రై చేసినాను. ఇంకా పోపు చేయడమే. ఎల్లిపాయలు అవన్నీ దంచేసి మిక్సీ కరివేపాకు అయితే ఫ్రై అవన్నీ ఎల్లిపాయలు అయితే దంచాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి జీలకర్ర ఆవాలు ఎల్లిపాయ వేసి మంచిగా వేగిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. దీంట్లోకి అయితే కారం తగినంత, మనం ఎంత టేస్ట్ కావాలంటే అంత కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. రుచికి జీలకర్ర మెంతుల పౌడర్ వేయాలి. జీలకర్ర మెంతుల పౌడర్ వేసిన తర్వాత దీన్ని అయితే ఇలా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసేసి ఈ పోపునైతే ఇందులోనైతే వేసుకోవాలి. దీంట్లో వేసుకొని పచ్చడి అయితే మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అంతా మిక్సింగ్ చేసిన తర్వాతనే పచ్చడి ఇలా ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? పచ్చడి మొత్తం అయితే ఇంత కంప్లీట్ అయిపోయింది. ఓకే, బాయ్ మరి.